పెట్టండి. చండికేశ్వరుడు దేవుడే గోల్డ్. అవును మరి. ఓం నమః శివాయ. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమత్శ్రీ కాళహస్తీశ జ్ఞానశూలాంబికాపతే విశ్వారాధ్య నమస్తుభ్యం. తన భక్తుడైన చెండికేశ్వర వారి ప్రసాదించారు స్వామివారు. చెండికేశ్వరుడు వారు స్వామివారితో చెప్పుచున్నారు. శ్రీమద్దక్షిణ కైలాస స్థాన విశేష సాకార నిరాకార బ్రహ్మ వశిష్ఠ ముని లూత వాతాశన హస్తి ఆటవిక భూదేవ నక్కీర కన్యకాద్వయ యాదవాది ముఖ్య ప్రమదగణ సాయుధ్య పదస్థానం పైన పూర్వగిరి పశ్చిమ ద్వార దక్షిణ పీఠ ఉత్తర వాహినిగా గల ఆలయమునందు శిలాప్రక్ష వృక్షమూల నివాసం పైన దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ సర్వజ్ఞత్వాది సంపన్న త్రయ బ్రహ్మాండ కారణుడైన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక పరాకు స్వామి. అప్పుడు స్వామివారు ఓ ఈ నిర్మాల్య చెండికేశ్వర పర్వతరాజైన హిమవంతుల వారి వద్దకు వెళ్ళి వారి కుమార్తె అయిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబికను అనగా పార్వతీదేవిని నా మనోనిశ్చయంతో లోక కళ్యాణం కొరకు వివాహం చేసుకుంటూ నిశ్చయించినామని కన్యాదానము కొరకు పెద్దలచే సుముహూర్తమును నిర్ణయించవలసిందిగా తెలుపుము అని స్వామివారు చెప్పినారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చిన్నగా దయచేసి చిన్నగా ప్రశాంతంగా జరగాలి. హర మహాదేవ శంభో శంకర. మళ్ళీ వస్తారు. ఓం నమః శివాయ. దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక పరాకు స్వామి ఈ మనోనిశ్చయం హిమంతుల వారికి తెలుపుగా వారు మీ గుణాతిశయములను విశదపరచమని తెలిపినారు. అప్పుడు స్వామివారు ఓ ఈ నిర్మాల్య చెండికేశ్వర హిమవంతుల వారికి ఈ విధంగా తెలుపు. మహా కైలాసమైన గృహంగా కలవారును కుబేరుడే సేవకుడిగా కలవారును కోటాను కోట్ల కల్పవృక్షములు కోట్ల కోట్ల కామధేనువులు కలవారును రజితాచల నివాసి అయిన 33 కోట్ల దేవతలకు అధిదేవుడిగా ఉన్న పరమేశ్వరుల వారు 4 యుగములు అశ్వములుగాను విష్ణువే ఇలుసుగాను భూదేవి రథముగాను రజిత పర్వతమే వెల్లుగాను ఆదిశేషుడే అమ్ముగాను మహామేరువే ధనుస్సుగాను కలవారును పంచకృత్యములు చేసేవారును సంపూర్ణ కామం కలవారును ఇలాంటి గుణములు కలిగిన వారు మా స్వామి వారిని హిమవంతుల వారికి తెలియజేయమని చెప్పినారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చండికేశ్వరుల వారు స్వామివారితో చెప్పుచున్నారు. దేవదేవ చంద్రశేఖర ఋషిగణ వందిత వేద వేదాంత వేద్య దేవతా సార్వభౌమ పరాకు స్వామి మీ గుణాతిశయములను హిమవంతుల వారికి తెలియజేయగా వారు కన్యకకు ఏమేమి నగలను పెట్టెదరో తెలుసుకుని రమ్మన్నారని చెప్పినారు. అప్పుడు స్వామివారు చండికేశ్వరుల వారితో ఓ ఈ నిర్మాల్య చండికేశ్వర నక్షత్ర కాంతిని సూర్య చంద్రాదులను తిరస్కరించేటటువంటి
నవరత్న ఖచ్చితమైన మెడనూలును, మేఘధ్వనిని తిరస్కరించేటటువంటి ఖాళీ అందలును, నక్షత్ర మండలమును తిరస్కరించేటటువంటి వెలలేని వడ్డానమును కన్యకకు పెట్టదము. ఈ ముహూర్తానికే మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు స్వామివారు. సెలవు దయచేసినారని వారికి చెప్పము అని చెప్పినారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చండికేశ్వర్ల వారు హిమవంతుల వారికి చెప్పుచున్నారు. వారు బ్రహ్మాండ నాయక పరాకు స్వామి, మీరు జ్ఞాన ప్రసూనాంబికాదేవికి పెట్టడము అని చెప్పిన నగలు మాకు ఇష్టం లేదని చెప్పినారు. అప్పుడు స్వామివారు నిండా ఆగ్రహంతో నా గుణాతిశయములు అనగా మహాశ్మశానమే గృహముగాను, దిక్కులే వస్త్రములుగా ధరించిన వారిని, సర్పములనే యజ్ఞోపీతంగా ధరించిన వారును, అస్తులే ఆభరణములుగా ధరించిన వారును, జింక డమరుకం చేతబట్టిన వారును, అపస్మారకులే భటులుగాను, శవ భస్వమునే ధరించేవారును, విషమునే అమృతమోలే పానము చేసిన వారును, బ్రహ్మ కపాలమును చేతబట్టి భిక్షాటన చేసేవారును, ముసలి ఎద్దు వాహనముగా కలవారును, బండి గంట చేతబట్టేవారును, అనేక భూత ప్రేత పిశాచములకు ప్రభు మా స్వామివారు. ఈ గుణములన్నీ చండికేశ్వరుల వారికి చెప్పి వారికి నచ్చిన ఎడల చక్రరూక ఎత్తు విభూతిని, నగలకు బదులుగా ఒకే ఒక బిల్వదళమును ఇచ్చదము. ఈ ముహూర్తములకే మీ కన్యక అయిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవిని ఇవ్వవచ్చును. లేని ఎడల గంగాభావాన్ని ఉన్నది. ఈ ముహూర్తమును నిలుపము. ముహూర్తం అయిన తర్వాత మిమ్మల్ని విచారించదము అని సెలవు దయచేసినారు. హిమవంతుల వారికి చెప్పడం కోసం చంద్రకేశ్వర వారు హిమవంతుల వారి దగ్గరికి వెళ్తున్నారు. నిదానంగా నెమ్మదిగా ఓం నమ శివాయ. ఇంకా ముందుకు రండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక పరాకు స్వామి, మీ యొక్క గుణాతిశయములను మరియు మీరు కన్యకకు ఇస్తానని చెప్పిన చక్రరూక ఎత్తు విభూతిని, నగలకు బదులుగా ఒకే ఒక బిల్వదలను సమర్పించదమని చెప్పగా వారు వివాహమునకు అంగీకరించినారు. ఈ ముహూర్తమునకే వచ్చదమని చెప్పినారు. కనుక చక్రరూక ఎత్తు విభూతిని మరియు ఒకే ఒక బిల్వదళములను ఇచ్చినచో వాటిని హిమవంతుల వారికి సమర్పించి అమ్మవారిని వివాహ మండపంలో తీసుకుని వచ్చేదారు అని తెలిపారు. అలా చండికేశ్వరుల వారి వద్ద నుండి స్వామివారి వద్ద నుండి చక్రరూక ఎత్తు విభూతిని ఒకే ఒక బిల్వదళములను తీసుకొని అమ్మవారి వద్దకు బయలుదేరారు. స్వామి యొక్క అనుగ్రహంతో, పెద్దల యొక్క రాయబార ఉద్దేశాలతో స్వామివారు అంగీకరించేటువంటి ఉండమా బాబు ఆపాయ. అమ్మవారు మండపంలోకి వస్తారు.